ప్రచారం చేయొద్దు, కోపడతారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వ్యక్తులకు ఎదురవుతున్న అనుభవాలను మీరు ఇప్పుడు చూశారు. చిన్న బిడ్డలను కూడా భయపెట్టి బలవంతంగా ఎలా బొట్లు పెడుతున్నారో మీరు కళ్ళారా చూశారు. మరొక వైపు శివుని విగ్రహం పక్కన డీజే సిస్టంలు పెట్టుకొని హిందువుల కుర్రాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా మీరు చూశారు. భారతదేశం మొత్తం కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఉత్తర భారతదేశం ఆల్రెడీ ఈ స్థితిలోనికి వచ్చేసింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల మీద వాళ్ళు పడ్డారు. రాబోయే రోజులు క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు ఎంత భయంకరంగా ఉంటాయో ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. వాళ్ళు అనుకున్న దానికి ఎదురుగా వస్తే పూజారులను కూడా కొడుతున్నారు, బ్రాహ్మణులను కూడా కొట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఇవాళ సనాతనవాదులు పెంచి పాలు పోసి పోషించిన పాము ఇవాళ వారిని కూడా కాటేస్తా ఉంది. హిందువుల తల్లిదండ్రులకు ఒక మాట చెప్తా ఉన్నా, మీ బిడ్డలు బయటకు వెళుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి ఒకసారి గమనించండి. కాషాయ వస్త్రాలు ధరించడం భక్తికి చిహ్నం అని మీరు అనుకుంటున్నారు. ఇవాళ కాషాయ వస్త్రాలు ధరిస్తే చేతుల్లో కత్తులు పట్టుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరిస్తే కర్రలు పట్టుకోవాలి, కాషాయ వస్త్రాలు ధరిస్తే తుపాకులు తీసుకొని భారతదేశాన్ని హిందుస్థాన్గా మార్చడం కోసం చావడానికైనా చంపడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రమాణాలు చేయాలి. ఆ స్థితిలోనికి హిందూ కుర్రాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ సైకలాజికల్గా క్రైస్తవులు మనకు శత్రువులు, ముస్లింలు మనకు శత్రువులు, దళితులు అంటరాని వారు, ఈ మూడు వర్గాలను మనం నిర్మూలించాలి అన్న ఆలోచనలోనికి హిందువుల యువతని తీసుకొని వెళ్ళిపోతున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఆర్ఎస్ఎస్ ఒకవైపు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఈ సంస్థలు ప్రధాన కారణమైతే, వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినటువంటి అనేక సంస్థలు ఇవాళ లోకల్గా టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని, హిందుత్వ ఉగ్రవాదాన్ని ప్రజలకు చూపించే స్థితిలోనికి వచ్చేసాయి. ఎవడికి వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని తిట్టడం, ఎవడికి వాడు ఒక గుంపును ఏర్పాటు చేసుకోవడం, ఎవడికి వాడు ధర్మరక్షకుని అవతారం ఎత్తేయడం. తెల్లవారేసరికే కొత్తగా ఒక ధర్మరక్షకుడు పుట్టుకొని వస్తున్నాడు. ఇవాళ జై శ్రీరామ్ అన్న పేరుతో భారతదేశంలో జరుగుతున్న రౌడీయిజం అంతా ఇంత కాదు. నడి రోడ్ల మీద ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు. చర్చిల లోపలికి వెళ్ళిపోయి, మసీదుల లోపలికి వెళ్ళిపోయి పాస్టర్లని, మౌలానాలను పట్టుకొని కొడుతున్నారు. బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు. క్రైస్తవుల ఆడబిడ్డలకి, ముస్లింల ఆడబిడ్డలకి అసలు సెక్యూరిటీనే లేదు భారతదేశంలో. 198 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 198 దేశాలలో కూడా అత్యంత దారుణంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్న దేశం ఏది అని అడిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా భారతదేశానికి ఓటేశాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో సాధించినటువంటి ఘనత ఇది. మన పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తారీఖున బిజాంపూర్ గ్రామంలో క్రైస్తవుల ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తామని, వారిని మానభంగం చేస్తామని, వారి మాన ప్రాణాలతో ఆడుకుంటామని ఆదేశ సోని లాంటి వాళ్ళు ప్రకటించారు. మొన్నటి వరకు 5,000 మందితో ర్యాలీ తీస్తానన్న వాడు ఇప్పుడు ఏకంగా 10,000 మందితో ర్యాలీ తీస్తాను, దమ్ముంటే నన్ను ఆపండి రా అని సవాల్ విసురుతున్నాడు. ఒకవైపు రాజస్థాన్లో మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొని వచ్చి క్రైస్తవుల మీద, ముస్లింల మీద ఉక్కుపాదాన్ని మోపారు. బ్యాప్టిజం తీసుకోవాలనుకున్నా, చర్చిలో మ్యారేజ్లు చేయాలనుకున్నా, బహిరంగ సభలు పెట్టాలనుకున్నా, బైబిల్ పట్టుకొని బయట తిరగాలనుకున్నా, గృహ కూడికలు జరగాలన్నా ఇక నుంచి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కాదు కూడదు అని అంటే 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించేటువంటి పరిస్థితి. ఉత్తర భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చేసాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా వాటిని తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ ఆంధ్రలో, తెలంగాణలో
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఉన్న యువత చాప కింద నీరులాగా విస్తరిస్తా ఉన్నారు. ఒకటే, భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలి, క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కును రద్దు చేయాలి, క్రైస్తవ ముస్లిం ఆడబిడ్డల్ని లోబర్చుకోవాలి, గ్యాంగ్ రేపులు చేయాలి, పరిశుద్ధ గ్రంథాలను మురికి కాలంలో విసరాలి లేదా తగలబెట్టాలి, క్రైస్తవ ముస్లిం కురాలను పట్టుకుని కొట్టాలి, కాళ్ళు చేతులు విరగొట్టాలి, రామరాజ్యాన్ని స్థాపించడం కోసం అవసరమైతే ధన మాన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడాలి, చంపడానికైనా చావడానికైనా సిద్ధపడాలి. దానికోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాటి వంతుగా వారు సహాయం చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే రేపొద్దున మన ఇళ్లలో ఉండే చిన్నపిల్లల భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన పాస్టర్స్కి రావట్లేదు. నేను బతకాలి, నా కుటుంబం బతకాలి, మేము బతికితే చాలు, మేము సంపాదించుకున్నాం, ఈ తరం మేము బతికేస్తాం, మా పిల్లలు కూడా బతుకుతారు, వాళ్ళ పిల్లలు కూడా బతకడానికి కావాల్సిన సంఘాన్ని కట్టుకున్నాం, ఇంకే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఏ వ్యాపారంలోనికి వెళ్లాల్సిన అవసరం లేదు, పెద్ద ఎత్తున సంపాదన వస్తూ ఉంది మేము కట్టుకున్నటువంటి ఈ సంఘంలో. అనవసరంగా బయట జరుగుతున్నటువంటి విషయాల్లో కానీ తలదూరిస్తే రేపొద్దున మా సంఘాలను టార్గెట్ చేసి మా మీదకి వస్తే మేమెంత ఏమైపోవాలి. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దశంభాగాలుగా, ప్రథమ ఫలాలుగా వస్తున్నటువంటి సంఘాలు ఉన్నటువంటి సంఘాల కాపర్లు వాళ్ళ వ్యక్తిగత సామ్రాజ్యాలు నిర్మించుకునే పనిలో ఉన్నారు. ఎవరికి వాళ్ళు కూడా వందల కోట్ల రూపాయలతో చర్చలు కట్టుకునే పనిలో ఉన్నారు, స్థలాలు కొనుక్కునే పనిలో ఉన్నారు, ఫారిన్ కంట్రీస్ లో వేసాలు తీసుకుంటున్నారు, ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు పౌరసత్వాలు తీసుకుంటున్నారు. రేపొద్దున భారతదేశంలో ఏదైనా కష్టం వస్తే సతీష్ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ కావచ్చు, లేకపోతే జాన్ వెస్లీ కావచ్చు, పాలిమన్నెల్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మామూలుగా ఇలా చర్చిల్లో ఎల్ఈడీలు పెట్టి మెసేజ్లు చెప్తున్నారు కదా, అలాగే చెప్పుకుంటారు. వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు ఎటు తిరిగి కూడా ఇబ్బంది పడేది ఎవరు అంటే దేవుని పిలుపుకు లోబడి ఉద్యోగాలను, వ్యాపారాలను వదిలిపెట్టి బైబిల్ గ్రంథాన్ని చేతి పట్టుకొని ఊరూరు తిరుగుతూ భయంకరమైనటువంటి హిందుత్వవాదుల మధ్య సువార్త ప్రకటిస్తూ దెబ్బలు తింటూ, తినడానికి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, సరైన సౌకర్యాలు లేకపోయినా కూడా అవమానించబడుతూ, గాయపరచబడుతూ, పోలీసుల చేతుల్లో జైళ్లలోకి నెట్టబడుతున్నటువంటి సగటు క్రైస్తవ సేవకులు, వీళ్ళకే రక్షణ కావాలి, వీళ్ళని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే వీళ్ళ గురించి ఆలోచించేవారెవరు? భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళని పట్టించుకునే స్థితిలో లేరు. మీకు ఉన్న విషయం చెప్తున్నాను నేను. ఫారిన్ కంట్రీస్ లో స్థిరపడినటువంటి క్రైస్తవులకు అసలు భారతదేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉన్నారు. అరే, నేను పుట్టి పెరిగిన దేశమే, మన దేశంలో మనలాగే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు కేవలం క్రీస్తునందున్న విశ్వాసాన్ని బట్టి శోధించబడుతున్నారు, వేధించబడుతున్నారు. ఎంతమంది జైళ్లలో ఉన్నారండి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 1200 మంది పాస్టర్ల జైల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో దాదాపు 700 మంది దాకా పాస్టర్ల జైల్లో ఉన్నారు. కేవలం యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించారన్న కారణంతో. కొన్ని చోట్లయితే గ్యాంగ్స్టర్ కేసులు నమోదు చేస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్గా నిలబడేది ఎవరు చెప్పండి? వీళ్ళకి సపోర్ట్గా నిలబడేది ఎవరు చెప్పండి? వీళ్ళకి అండగా నిలబడేది ఎవరు? వీళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? పాస్టర్స్ అందరూ ఏ రోజైనా ఒక చోట కూర్చొని సంఘాలు ఈ పరిస్థితుల్లో ఉన్నాయి, సేవకులు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, మనం అందరం కూడా ఆర్థికంగా బలమైనటువంటి సేవకులు, పాస్టర్స్, మనం ఏం చేద్దాం, ప్రభుత్వానికి ఏదైనా పిలుపునిద్దాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పాస్టర్స్ అందరూ కూడా సంఘాలను తీసుకొని చలో హైదరాబాద్ అని పిలుపునిస్తాయి. ఎన్ని లక్షల మంది హైదరాబాద్కి వస్తారు? చలో విజయవాడ అని పిలుపునిస్తే ఎన్ని లక్షల మంది, కోట్ల మంది విజయవాడకు వస్తారు. మన బలాన్ని చూపిస్తే ఎవరైనా మన మీద దాడులకు వస్తారా? రారు. పుట్టినరోజు వేడుకలకి 2-3 లక్షల మందితో మీటింగ్లు పెట్టే సతీష్ లాంటి వాళ్ళు సంఘానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి స్పందించి సంఘాలన్నింటినీ కూడా హైదరాబాద్ కదలరండి, మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం, పాస్టర్స్ అందరూ కూడా డినామినేషన్స్ పక్కన పెట్టి మీ సంఘాలను తీసుకొని రండి అని పిలుపునిచ్చుంటే ఎంత బాగుండేది. కానీ ఎవరైనా దీనికి ముందుకు వస్తున్నారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపున నరుక్కుంటూ వెళ్ళిపోతారు. క్రైస్తవులు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపుతున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్లుగా జైల్లో పెడుతున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్లుగా మానభంగాలు చేస్తున్నారు, ఓపెన్ గా వారి మారణకాండ జరిపిస్తామని పిలుపునిస్తా ఉన్నారు. అయినా కానీ సతీష్ మాట్లాడు, ప్రవీణ్ మాట్లాడు, జాన్ వెస్లీ మాట్లాడు, అనిల్ మాట్లాడు, ఇవాళ పాస్టర్స్ గా, పెద్ద పెద్ద పాస్టర్స్ గా పిలువబడుతున్న హోసన్నా మినిస్ట్రీస్ పాస్టర్స్ మాట్లాడరు, లోదరన్ చర్చ్ వాళ్ళు మాట్లాడరు, సిఎస్ఐ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ ఆర్సీఎం పాస్టర్స్ మాట్లాడరు, ఫాదర్స్ మాట్లాడరు, బిషప్లు మాట్లాడరు. మరి ఎప్పుడు మాట్లాడతారు? చర్చిలు కబ్జాలు అవుతున్నాయి, మా చర్చిల్లోనే మరొక వర్గం వచ్చి కబ్జా చేశారు అంటే మాత్రం రోడ్లెక్కి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అసలు చర్చిలకి ఆస్తులు ఎందుకండి? నాకు తెలియక అడుగుతాను. ప్రార్థనా మందిరానికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి, కానుక వస్తున్న ప్రతి రూపాయి ఆకలితో ఉన్నవాడికి, అవసరంలో ఉన్నవాడికి, లేనివాడికి, పేదవాడికి పంచిపెట్టుకుంటూ చారిటీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేయకుండా వచ్చిన డబ్బంతా కూడా చర్చాస్తులాగా ఒక చోట పెట్టేసరికి వాళ్ళ డబ్బుల కోసం రాబందులు కొట్టుకొని తెచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు సంఘాల్లో పాస్టర్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి.
ఎలాంటి స్థితిలోనికి చేస్తా ఉన్నాం చూడండి. ఇవాళ ఒకవైపు వాళ్ళు చిన్నపిల్లలకి కత్తులిచ్చి తిప్పుతూ ఉన్నారు హిందువులు. ఒకప్పుడు ఎవరో టెర్రరిస్టుల చేతుల్లో గన్నులు చూసేవాళ్ళం. ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల చేతుల్లో గన్నులు చూస్తా ఉన్నాం, బజరంగ దళ కార్యకర్తల చేతుల్లో కత్తులను చూస్తా ఉన్నాం, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చేతుల్లో కర్రలను చూస్తా ఉన్నాం, తుపాకీలను చూస్తా ఉన్నాం, నడి రోడ్డు మీద కర్రలో కత్తులు పట్టుకొని ఎగురుతా ఉన్నారు. ఏం జరుగుతుంది? పరిస్థితులు ఇలా ఉన్నాయి. మనం అందరం ఒక తాటి మీదకి వద్దాం, మనం అందరం కలిసి మాట్లాడదాం. మన కళ్ళ ముందే మన వాళ్ళని సర్వనాశనం చేసే కుట్ర జరుగుతూ ఉంది. వాళ్ళకి అధికార బలం ఉంది, ధనబలం ఉంది, అన్ని రకాల అండదండలు ఉన్నాయి. అరే బాబు, మనం కలుద్దాం రా. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు మనం ఒక్కటి కాకపోతే మనల్ని బ్రతకనివ్వరు. రేపు అనే భవిష్యత్తు మనకు లేదురా నాయన, ఆలోచించండి అంటే పట్టించుకునేది ఎవడి వాళ్ళు. నెత్తిని ఎవరు కొట్టుకొని చెప్తా ఉన్నాను. ఇవాళ నన్ను లేపేస్తానంటున్నారు, నా కుటుంబాన్ని లేపేస్తానంటున్నారు, నా మీద నిందలు వేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. మరి ఎన్ని చేసినా నిజాలు మారుతాయా? అబద్ధాలు నిజాలు అవుతాయా? నిజాలు అబద్ధాలు అవుతాయా? రాబోయే రోజులు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ కేవలం దీనికోసమే ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికే భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల్ని, ముస్లింలు, దళితుల్ని ఒక్కటి చేయాలన్న తాపత్రయంతో తిరుగుతున్నాను నేను. వాళ్ళకి TV9 ఉంది, NTV ఉంది, సాక్షి ఉంది, ఈటీవీ ఉంది, వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏం జరిగినా చిలకూరు టెంపుల్ బాలాజీని పట్టుకొని రామరాజ్యం స్థాపన పేరుతో వాళ్ళు కొడితే ఎవరో దుండగులు కొట్టారు అని చెప్తున్నారు. రామరాజ్యం వాళ్ళు కొట్టారని చెప్పడానికి కూడా నోరు రావట్లే వాళ్ళకి. అదే ఎంతో మంది పాస్టర్స్ని పట్టుకొని కొట్టారు. మాట్లాడినాయా ఏ టీవీ ఛానల్స్ అయినా? ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ప్రధాన ప్రతిపక్షాలు మాట్లాడతాయి, కమ్యూనిస్టులు మాట్లాడతారు, కుల సంఘాలు మాట్లాడతాయి. ఎందుకు ఆయన బ్రాహ్మణుడేనా? మరి ఎంతమంది పాస్టర్స్ని చంపారు? ఎంతమంది పాస్టర్స్ కాళ్ళు చేతులు విరగొట్టారు? అదే సంఘాలు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఎందుకంటే వీళ్ళు దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వీళ్ళు కూడా ఒక బతుకుల అన్న తీరిక ఉద్యమం కాదు అది. చూడండి, CMDF అనే ఒక యూట్యూబ్ ఛానల్ని న్యూస్ ఛానల్గా మార్చడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ట్రేడ్ మార్క్ తీసుకున్నాం, బ్రాడ్కాస్టింగ్ తీసుకోవాలి, వెబ్ ఛానల్గా మార్చి ఆ తర్వాత శాటిలైట్ ఛానల్గా మార్చుకోవాలి. ఖచ్చితంగా ఇది కేవలం క్రైస్తవులు, ముస్లింలు, దళితుల కోసమే, నా కోసం కాదు. ఆ స్థాయికి కానీ వెళితే ఇది నా పర్సనల్ ఛానల్గా, నాకు సంబంధించి, నా కుటుంబానికి సంబంధించిన ఛానల్గా కాకుండా జనాలందరినీ కూడా పార్ట్నర్స్గా రమ్మని చెప్పి ప్రజలందరి మీద, క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద, దళితుల మీద ఈ ఛానల్ని వదిలిపెడతాను. వాళ్ళని ఓనర్స్గా చేస్తాను. మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పిలిచి దగ్గరికి పెట్టుకొని అజయ్ బాబు చివరికి ఓనర్ అయి కూర్చుంటాడు అని. నాకు ఆలోచన లేదు, ఆ దురాశ ఎప్పటికీ లేదు. నాకున్నది చాలు బ్రతకడానికి. నేను వాళ్ళ ఒక టచ్ స్క్రీన్ టీవీ అడిగినా, లేకపోతే స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలని అడిగినా, లేకపోతే కెమెరాలు అడిగినా, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగినా CMDFని బలోపేతం చేయడం కోసమే. వాళ్ళకి RSS ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళ్ ఉంది, వాళ్ళకి BJP ఉంది. మనకేమున్నాయండి? మనకేమున్నాయి చెప్పండి? ఒక్క సంస్థ పేరు చెప్పండి. చావైనా రేవైనా మేము ఉన్నామని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉన్నది 100 మంది అయినా, 200 మంది అయినా, 1000 మంది అయినా, 10 మంది అయినా CMDF వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి. వాళ్ళ చేతుల్లో గనులు ఉన్నాయి, మా చేతుల్లో తుపాకీ కంటే విలువైనటువంటి మాటలు ఉన్నాయి. వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. మేము రాజ్యాంగాన్ని పట్టుకొని, చట్టాన్ని పట్టుకొని, న్యాయశాస్త్రాన్ని పట్టుకొని తిరుగుతున్నాం. మేము మాకు సపోర్ట్ చేయమంటే మాత్రం చేతులు రావు, అండగా నిలబడడానికి నోర్లు రావు. కానీ ఒక 1000 కోట్లు పెట్టి ప్రార్థనా మందిరం కట్టడానికి స్థలంగా ఉంటున్నామని అంటే మాత్రం గజానికి పంపండి అంటే 10 లక్షలు 20 లక్షలు పంపండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు మారుతారో, ఎప్పుడు మారుతాయో